son celebrating 20 years of excellence in education. చంద్రబాబుపై అభిమానంతో ఆయన సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో 108 దేవాలయాల్లో సంగీత కచేరీలు చేసిన వరలక్ష్మి శుక్రవారం అంటే ఆగస్టు 8న ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంకీర్తన గానం చేస్తానని మొక్కుకున్న సంగతిని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మొక్కు తీర్చుకున్న విధానాన్ని వివరించారు. మంగళగిరిలో జన్మించిన వరలక్ష్మి ముంబైలో స్థిరపడిన జన్మభూమి పట్ల మమకారాన్ని వదులుకొని వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన అంతమై అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం అయ్యి తీరాలని భావించారు. స్వతహాగా గాయని అయిన వరలక్ష్మి చంద్రబాబు సీఎం అయితే 108 దేవాలయాల్లో సంగీత కచేరీలు చేస్తారని మొక్కుకున్నారు. చంద్రబాబు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఆ మొక్కు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని వివిధ ప్రసిద్ధ దేవాలయాల్లో ఆమె సంగీత కచేరీలు చేసి ఆ మొక్కును తీర్చుకున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో తొలి కచేరీ చేసిన ఆమె తన 108వ కచేరీని బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చేశారు. చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆమె తన కచేరీలకు సంబంధించిన వివరాలు రాసుకున్న పుస్తకాన్ని చంద్రబాబుకి చూపారు. దాన్ని పరిశీలించిన ఆయన ఆ పుస్తకంపై సంతకం చేశారు. తన పట్ల వరలక్ష్మి చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం కోసం, తన కోసం దేవుళ్లను ప్రార్థించడం వల్లే ప్రజల అభిమానానికి, కార్యకర్తల కష్టానికి దైవ కృప తోడైందని చంద్రబాబు అన్నారు. వరలక్ష్మి లాంటి అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా పాలన చేస్తానని అన్నారు.